మరొక మంచి టాపిక్తో మీ ముందుకు రావడానికి నాకు సహకరించిన అట్లూరి మీడియా గ్రోత్ టీవీ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మనం చర్చించే అంశం హైదరాబాద్ ఎందుకు గ్లోబల్ సిటీగా విస్తరించింది. హైదరాబాద్ అనేది ప్రత్యేకంగా ఒక గ్లోబల్ సిటీగా మనం చెప్పుకోవచ్చు. అనేక రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ హక్కును చేర్చుకుంది. అనేక మంది ప్రపంచ ప్రేక్షకులను, ఒక వ్యాపారస్తులను హైదరాబాద్ ఆకర్షించింది. ఎందుకు ఆకర్షించగలిగింది అనంటే హైదరాబాద్కు ఉండేటువంటి వాతావరణం చాలా అద్భుతమైంది. హైదరాబాద్కు వచ్చి ఎవరైనా కూడా చాలా చక్కగా, చాలా నీట్గా, చాలా పద్ధతిగా వారి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవచ్చు. మనం చూస్తున్నాం, రకరకాల స్టేట్స్ నుంచి మన హైదరాబాద్ వారిని హక్కున చేర్చుకుంటుంది. ఇక్కడ ఉండేటువంటి లవ్ అండ్ ఎఫెక్షన్ చాలా డిఫరెంట్. ప్రతి ఒక్కరిని ఆదరిస్తుంది, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుంది, ప్రతి ఒక్కరికి సలహా ఇస్తుంది, ప్రతి ఒక్కరితో చాలా చక్కగా ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఇంకా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలనుకుంటే కొత్తగా స్టార్టప్ కంపెనీలకి ప్రభుత్వం ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. మనం చూస్తున్నాం గ్లోబల్ సిటీగా ఎందుకు అవతరించింది. ఒక ముఖ్యమైన పాయింట్ని నేను ఈ సందర్భంగా మీతో గుర్తు చేయాలని అనుకుంటున్నాను. గూగుల్ మొదటి ఆఫీస్ కాలిఫోర్నియాలో ఉంటే గూగుల్ సెకండ్ ఆఫీస్ హైదరాబాద్లో విస్తరించి ఉంది అనే మాట చాలామందికి ఇప్పటి వరకు తెలియని సందర్భం, ఇప్పటి వరకు తెలియని స్థితి. సో ఒక గూగుల్ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి గూగుల్ ఆఫీస్, గూగుల్ మన హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? హైదరాబాద్లో ఉండేటువంటి ఈ యొక్క వాతావరణం, హైదరాబాద్లో ఫ్యూచర్లో రాబోతున్నటువంటి డెవలప్మెంట్స్, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం ఇచ్చేటువంటి సపోర్టు, దాని ద్వారా మాత్రమే మరి ప్రపంచంలో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు కదా. గూగుల్ సెకండ్ ఆఫీస్ హైదరాబాద్లో ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే హైదరాబాద్ అనేది స్టార్టప్ కంపెనీలకు ఒక ఆయువు పట్టుగా ఉంది. అంటే ఎవరైనా ఒక కొత్త కంపెనీని, ఒక ఐటీ కంపెనీ నిర్మాణం చేయాలి అనుకోండి, వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయపడుతుంది, అన్ని రకాలుగా డెవలప్మెంట్స్ వారికి అందిస్తుంది. ఎందుకనంటే హైదరాబాద్ అనేది మనము ఈరోజు నిర్మించుకున్నటువంటి నగరం కాదు, భవిష్యత్ తరాలకు, భవిష్యత్తును ఉద్దేశించి మరి నిర్మించినటువంటి నగరంగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలాగే ఐఎస్బి, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్లో ఉంది. అనేక స్టార్టప్ కంపెనీస్, అనేక ఐటీ కంపెనీస్ హైదరాబాద్ వైపు మొగ్గు చూపడానికి కారణం హైదరాబాద్ వారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతుంది. అలాగే టీ హబ్ ద్వారా, వి హబ్ ద్వారా అనేక స్టార్టప్ కంపెనీస్ని హైదరాబాద్ ఆకర్షిస్తుంది. సో ఇట్స్ ఎ గ్లోబల్ మార్కెట్. ఇండియాలో మనం చూసుకున్నట్లయితే మన స్టేట్, తెలంగాణ స్టేట్ 5th ప్లేస్లో ఉంది. అన్ని రకాల మనం సెక్టార్స్ని మనం గమనించగలిగితే ఆ సెక్టార్స్లో హైదరాబాద్ అనేది మనకు 5th ప్లేస్లో మనం గమనించవచ్చు. సో అందుకనే హైదరాబాద్ని అందరు లవ్ చేస్తుంటారు. ఎందుకనంటే హైదరాబాద్ అనేది ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకొని, ప్రతి ఒక్కరికి తన ప్రేమను, తన ఆప్యాయతను చూపించేటువంటి హైదరాబాద్ ఈరోజు అనేక రకాలుగా విస్తరించడానికి కారణం అనేక స్టార్టప్ కంపెనీలు రావడం. ఒక గచ్చిబౌలి చూడండి, ఒక కొండాపూర్ చూడండి, ఒక హైటెక్ సిటీ చూడండి, అనేక కంపెనీస్, ఐటీ కంపెనీస్ తమ వ్యాపార లావాదేవీలను ఇక్కడి నుంచి విదేశాలకు మరి విస్తరింపజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అనేక ఐటీ కంపెనీస్ వెస్ట్ సైడ్ లైక్ గచ్చిబౌలి, కొండాపూర్, నానక్రమ్గూడ ఇలాంటి పరిసర ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో విస్తరింప చేయడానికి కారణం ఏంటంటే కేవలం ఐటీ కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ ఇక్కడి నుంచి తమ ఆపరేషన్స్ను విదేశాలకు కూడా విస్తరింపజేసింది. ముఖ్యంగా హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి మరి ముఖ్యమైనటువంటి కారణం ఏంటో చెప్పాలా? శాంతి భద్రతలు. సో శాంతి భద్రతలు ఎప్పుడు కూడా హైదరాబాద్లో చాలా ప్లెయిన్గా ఉంటాయి, ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం కలిగి, సో ఇరుగు పొరుగు వారిని పలకరిస్తూ వారితో ముచ్చటిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సమానం. ప్రతి స్టేట్ వాళ్ళని, ప్రతి కంట్రీ వాళ్ళని ప్రేమిస్తూ వారిని ఆప్యాయంగా హక్కును చేర్చుకున్నటువంటి హైదరాబాద్ ఈరోజు గ్లోబల్లో మనం చూసినట్లయితే ప్రపంచ పటంలో హైదరాబాదు ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ అనేది ఫ్యూచర్ సిటీ, సో ప్రపంచం గుర్తించినటువంటి సిటీ.
సో మనకు ఓఆర్ఆర్ కానివ్వండి, ట్రిపుల్ ఆర్ కానివ్వండి, ఫ్యూచర్లో రాబోతున్నటువంటి మణిముత్యాలని చెప్పొచ్చు, మణి రత్నాలని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు పెట్టినటువంటి విత్తనం రేపు ఫలంగా మనం అనుభవించాలంటే ఎక్కడో ఒక దగ్గర హైదరాబాద్ సరౌండింగ్స్లో గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి పాలసీల ద్వారా కానివ్వండి, గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి డెవలప్మెంట్స్ ద్వారా కానివ్వండి, ఇప్పుడు మన గవర్నమెంట్ టీ హబ్ ద్వారా, వి హబ్ ద్వారా అనేక స్టార్టప్ కంపెనీలను ఆహ్వానిస్తుంది. ఎందుకు ఆహ్వానిస్తుందంటే వారికి సరైనటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేసి హైదరాబాద్ను ఒక ప్రపంచ పటంలో చూపించాలనేది ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి హైదరాబాద్ అనేది ఎవర్ గ్రీన్ సిటీ, ఎవర్ గ్రీన్ స్టేట్, అందరికి ఉపయోగపడేటువంటి ప్రాంతం. కాబట్టి హైదరాబాదు దినదిన అభివృద్ధి జరుగుతుంది. డైలీ కొన్ని లక్షల మంది హైదరాబాద్ని విజిట్ చేస్తున్నారు. కొన్ని వేలల్లో వెంచర్లు స్టార్ట్ అవుతున్నాయి. ఎన్ని ఈస్ట్ కానివ్వండి, వెస్ట్ కానివ్వండి, నార్త్ కానివ్వండి, సౌత్ కానివ్వండి, ఎన్నో లేఅవుట్లు ఈరోజు మనకు అందుబాటు ధరల్లో ఉన్నాయి. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ప్రాంతంలో పిల్లల భవిష్యత్తుకు ఒక చిన్నపాటి ప్లాటో, ఫ్లాటో కొనిపెట్టడం ద్వారా వారికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. వారి భవిష్యత్తుకు ఒక బంగారు బాటలు వేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా హైదరాబాద్లో ఎక్కడో ఒక దగ్గర, ఒక ప్రాంతంలో, మీకు నచ్చిన ప్రాంతంలో, మీకు అనుకూలమైన ప్రాంతంలో, మీకు నచ్చిన విధంగా, మీరు కోరుకున్న విధంగా ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయండి. లేదా సిటీ పరిధిలో అయితే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోండి, లేదా మంచి గేటెడ్ కమ్యూనిటీ అయితే ఒక విల్లా కొనుక్కోండి. సో మీ బంగారు భవిష్యత్తుకు మీరే బాటలు వేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ అనేది మరొకసారి చెప్తున్నాను, ఎవర్ గ్రీన్ సిటీ, ఎవర్ గ్రీన్ స్టేట్. ప్రతి ఒక్క స్టేట్ వ్యక్తిని, మన ఇండియా మొత్తంలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ వ్యక్తిని ఆప్యాయంగా పలకరించేటువంటి ఏకైక రాష్ట్రం. ఇంకొకటి మీకు చెప్పాలి, ఇక్కడ హైదరాబాద్ అనేది ఒక బిర్యానీకి చాలా ఫేమస్. హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది బిర్యానీ ఫేమస్. అలానే మన డెవలప్మెంట్స్ విషయంలో కూడా కానివ్వండి, ఈరోజు చూడండి, ఒక బెంగళూరు చూడండి, ఒక మహారాష్ట్ర చూడండి, సో ఆ సిటీస్ చూడండి, ఒక ప్లానింగ్ లేక, ఒక స్ట్రక్చర్ లేక, ఒక రోడ్స్, ఒక డ్రైనేజ్ ప్రాపర్గా లేక మునిగిపోయినటువంటి పరిస్థితి. మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఫ్లడ్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి సిటీ మనది కాదు. కాబట్టి ప్రాపర్ మనకు కమ్యూనికేషన్స్ ఉన్నాయి, ప్రాపర్ కనెక్టివిటీ ఉంది. మరి ఓఆర్ఆర్ ద్వారా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళేటువంటి వెసులుబాటు మనకుంది. కనెక్టివిటీస్ బాగున్నాయి. ఓఆర్ఆర్ పక్కన మనకు రేడియల్ రోడ్స్ చాలా అద్భుతంగా నిర్మాణం చేశారు. కాబట్టి గ్లోబల్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక అద్భుతమైన నిర్ణయాత్మకమైనటువంటి సూచనగా నేను చెప్పుకోవచ్చు. ఎక్కడైనా కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఒక మంచి ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయండి. మీ పిల్లల భవిష్యత్తుకు, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాల్సిందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.